తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలవబోతున్నాయి. అట్లాగే లేదా తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కలవబోతున్నారు. ఇంకోవైపున మాకు ప్రజాదరణ బాగా పెరిగింది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్ టీం ఒక సైకలాజికల్ గేమ్, రివర్స్ గేమ్ ప్రారంభించింది. అందులో ఒక పోస్టు, ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న జగన్ని ఎదుర్కోలేమని టీడీపీ ప్లస్ జనసేన మరియు బీజేపీ లేదా కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్టులతో బాబు ఎన్నికలకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎంగా జగన్కి 60% మద్దతు ఉన్నప్పటికీ కుల సమీకరణాలు కావచ్చు, ప్రజాభిప్రాయం కావచ్చు, లేదా అవతల పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఇలా అనేక కారణాల వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన పరిస్థితి ఉంది. పోయిన ఏడాది 2022 జనవరి ఎన్నికల్లో గుజరాత్లో 43 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ బీజేపీ మార్చి మరలా గెలిచింది. ఇక తెలంగాణలో కేసీఆర్ మీద కంటే కూడా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ అని మేధావులు విశ్లేషణలు ఉన్నాయి. కేసీఆర్ 12 మందిని మార్చితే 9 మంది గెలిచారు. అదే ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు మార్చి ఉంటే బహుశా టీఆర్ఎస్ గెలిచేది. ఏపీకి వస్తే జగన్ 3 రకాల సర్వేలు చేయించుకుని గెలిపే లక్ష్యంగా వడపోసి అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. రేపు టీడీపీ జనసేన సీట్ల అభ్యర్థులను ప్రకటించాక చాలామంది వెళ్ళిపోతారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటే తాజాగా వీళ్ళ సర్వే ప్రకారం కోస్తాలో వైసీపీకి 50%, గ్రేటర్ రాయలసీమలో 50%, టీడీపీకి 34%, జనసేనకు 10-12%, ఇతరులకు 3-4% ప్రజా మద్దతు ఉంది. దిగువ మధ్య తరగతి వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ మరియు మహిళల్లో 65-70% మద్దతు వైసీపీకి ఉంది. కాపుల్లో సుమారుగా జనసేనకు 50-50%, వైసీపీకి 30-35%, టీడీపీకి 10-15% ఉంది. టీడీపీ జనసేన వస్తుంది అనే 3500 మందితో మౌత్ క్యాంపెయిన్ చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఇదేనంటూ వాళ్ళని మోటివేట్ చేస్తుంది.